కంక్లూడ్ చేస్తూ చివరిగా ఒక పాయింట్, తెలంగాణ రాజకీయాల పర్సెప్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కవిత గారి ఎపిసోడ్ చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే మనం గతంలో చూసాం ఏపీ రాజకీయాలకు సంబంధించి షర్మిల గారు ఎలాంటి రోల్ పోషించారో, ఆమె అక్కడి నుంచి అన్నని వ్యతిరేకించి తెలంగాణ వచ్చి పార్టీ పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ ఏపీ వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవ్వటము, ఇలాంటి పరిణామాలే మనం చూస్తున్నాం. ఆ తర్వాత రాజకీయంగా ఏం జరిగిందో కూడా మనకు తెలిసింది. అయితే ఇప్పుడు అలాంటి పరిణామమే తెలంగాణ పార్టీకి సంబంధించి ఇక్కడ ఆవిర్భావానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. కుటుంబ సభ్యుల మీదే, అన్న మీదే ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆమె వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ ఎలా చూడాలి? అంటే కవిత గారి ఎపిసోడ్ మనం పరిశీలించినప్పుడు అంటే అందరూ షర్మిలతో పోలుస్తారు, మరో షర్మిల ఎపిసోడ్ అంటారు. ఎందుకంటే రియాలిటీగా జరిగింది కుటుంబం. ఆడ అన్న, ఇక్కడ అన్న పేరుతో తండ్రి, అక్కడ తండ్రి లేరు, ఇక్కడ అన్న పేరుతో తండ్రి, అక్కడ వదిన పైన అన్న పైన, ఇంతకుమించి తేడా ఏం కనపట్లేదు. అయితే దీన్ని పోల్చుకుంటారు రియల్గా జరిగింది కాబట్టి. అంటే కవిత గారు చెప్తుంది కరెక్టా తప్ప అనేదాన్ని, రాజకీయాల్లో కరెక్ట్ తప్పు ఉండదు, సక్సెస్ కావడం విఫలం అవడం రెండు ఉంటుంది, ఏదో ఫెయిల్ అయినా ఉంటుంది. ఇప్పుడు కవిత గారు లేవనెత్తున్న అంశాల జోలికి నేను వెళ్ళగాని ఒక రాజకీయ పార్టీ, అందులో ప్రాంతీయ పార్టీకి ఒక వ్యక్తి కేంద్రంగానే ఉంటారు ఖచ్చితంగా, ఫ్యూడల్ సమాజం కూడా ఉన్నాం కాబట్టి. కాబట్టి కేసీఆరే బీఆర్ఎస్, కాబట్టి ప్రజల్లో ఒక్కరినే రాజకీయ వారసులుగా గుర్తిస్తారు. వాళ్ళకి 4 పిల్లలు ఉండొచ్చు, 3 పిల్లలు ఉండొచ్చు, 2 పిల్లలు ఉండొచ్చు, కాబట్టి ఒకరికి రాయల్టీ ఇస్తారు, ఈయన మా వారసు గుర్తిస్తున్నామని. కాబట్టి ఆ వారసత్వంగా గుర్తించుకోవడం కోసం ఇంట్లో మాట్లాడుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు షర్మిల గారు పవర్ఫుల్ రోల్ పోషించారు, రాజశేఖర్ గారు కూతురుగానే చూశారు, జగన్ గారికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో ఆమెకు అంత ప్రయారిటీ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ లాజిక్ మర్చిపోయి ఆమె కాంగ్రెస్ లేకపోతే జగన్ విమర్శ మొదలెట్టిందో తీవ్రంగా విమర్శించడం మొదలెడుతున్నారు. సక్సెస్ కాలేదు, ఆమె కూడా ఓడిపోయిందిగా, ఫెయిల్యూర్ అయింది. చివరకు రాజశేఖర రెడ్డి సతీమనే వీడియో రిలీజ్ చేసింది. రాజశేఖర రెడ్డి గారు కళ జగన్ని పైకి అట ఆయన ముఖ్యమంత్రిని చేశారు, నా కూతురుని కూడా చేసి రాజశేఖర కళ చేయండి, రాజశేఖర భార్య వీడియో ఇచ్చింది, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. పైపెచ్చు ఎవరినైతే ఓడించద్దన్నారు వాళ్ళు ఓడారు, రాష్ట్రం అంతా ఓడిపోయిన వైసీపీ ఆడ గెలిచింది అవినాష్ రెడ్డి గారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే చెప్తున్న విషయాలతో సంబంధం లేకుండా రాజకీయ వారసుడిగా ఒకరినే గుర్తిస్తారు. ఆ వారసత్వానికి నష్టం ఓటిల్తుందని వాళ్ళని అభిమానించాలనుకుంటే తిరస్కరిస్తారు వీళ్ళని, అభిమానంతో పోతుంది పక్కకి. షర్మిల గారిని అభిమానించే వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఆమె రాజకీయాల వల్ల జగన్ నష్టపోతున్నాడు అనేది నమ్ముతున్నారు జనం, నమ్మినారు. కాబట్టి ఇప్పుడు షర్మిల గారి నష్టం జగన్కే కదా, షర్మిల గారిని వ్యతిరేకించే పరిస్థితికి వచ్చారు. కవిత గారి పట్ల కూడా ఆమె ఇంట్లో సర్దుకోవాలి, ఇవి ఎట్లా సర్దుకుంటారు, ఆమె కుటుంబం మీరు ఇంట్లో సర్దుకోని అంటారు. ఇంట్లో సర్దుకోకుండా బయటకు వచ్చి మాట్లాడితే కేసీఆర్ గారు రాజకీయ వారసులుగా కేటీఆర్ని చూశారనుకోండి, కేటీఆర్ని చూసి కవితను చూస్తే ఇద్దరు ఓట్లు గెలుచుకుంటే మళ్ళీ ప్రత్యర్థి గెలుస్తాడు. అందువల్ల ప్రజలు ఒకరినే యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఆ ఒక్కరెవరైనా పోటీ మీలో ఉండొచ్చు, అది ఇంట్లో తెలుసుకోవాలి. ఈదిలోకి వచ్చి రచ్చ చేస్తే ప్రజలు దీనివల్ల కొంతమంది ఓట్లు చీలిపోతాయి అనే భావన మీరు కల్పిస్తే మరింత వాళ్ళు యూనిట్ అవుతారు. కాబట్టి ఇక్కడ కవిత గారు ఆరోపణలు జనం చూడరు, ఎవరు మాకు కేసీఆర్ వారసత్వం నాయకుడిగా ఉంటాడు అనే పాయింట్ వరకు చూసుకుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారికి తగిన గౌరవం ఇచ్చుంటే బాగుండేది అనే అభిప్రాయం అందరికీ ఉంది. చాలా మందికి రాజ్యసభ సీట్ వచ్చిండొచ్చు, కష్టపడింది కదా, మహిళ కదా, రాజశేఖర్ కూతురు కదా, ఆ విషయంలో కొంతమంది జగన్ గారిని విమర్శిస్తారు, ఇతుందే పార్టీ. కానీ ఎప్పుడైతే రాజకీయంగా ఆయనకి నష్టం జరుగుతుంది వల్ల నేను లేదా కొన్ని వాళ్ళకి అనుకూలంగా ఛానల్కే ముందే లీకులు చేయడం, డైరెక్ట్గా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం, ఇవన్నీ చూసినప్పుడు ఈమె ప్రత్యర్థికి ఉపయోగపడతా ఉంది అని భావించిన మరుసటి కట్ చేసి పారేసినారు. ఈ అంత వీరాభిమానులంతా పక్కకు పోయినారు. ఇప్పుడు కవిత గారి పరిస్థితులు కూడా ఇంట్లో పరిష్కరించుకొని కేటీఆర్ని పక్కన పెట్టి మీరు వచ్చేస్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. కానీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళ వారసులుగా ముందుకు కొనసాగుతుండగా దాన్ని తట్టుకొని కవిత రావడం అనేది ఇంపాసిబుల్. ముగ్గురికి డ్యామేజ్ కాదు, ఈవెన్ ప్రజలు ఒప్పుకోరు. ఒకవేళ కేటీఆర్ లేదు, హరీష్ రావు లేడు, ఈమె కేసీఆర్కి సరైన వారసురాలు అని అనుకునే వాళ్ళు దీన్ని తట్టేస్తారు, ప్రజలు భావిస్తే వస్తారు. ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వగలిగి వచ్చే పెట్టడం. కానీ కేసీఆర్ గారు సజీవంగా ప్రజల మధ్య ఉన్నాడు, ఆయన రేపు కొడుకుని పెట్టుకుని నిలబడతాడు కదా. కానీ ప్రజల్లో తేల్చుకోవాల్సిన విషయం కాదు, ఇంట్లో తేల్చుకోవాల్సిన విషయం. ప్రజల్లో విమర్శలు ఇచ్చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయడు. మీరు నిజం చెప్పినా కూడా, షర్మిల గారు చెప్పినట్టు అన్ని అబద్ధాలు ఏమి ఉండవు, నిజాలు కూడా ఉంటాయి. నిజానిజాలతో మాకేం పని, ఇది రాజకీయంగా నష్టం జగన్ చూసే వాళ్ళకి వేరే. కాబట్టి మీ ఇంట్లో సమస్య మాకెందుకు, అంటే మాకు మీరు ఒకరు కావాలి నాయకుడు, ఆ ఒకడు కేటీఆర్, హరీష్ రావు, కవిత, మీరు నిర్ణయించుకోండి, మాకు కాన్ఫిడెన్స్ ఇవ్వండి, మీరు డిసైడ్ అయ్యి బయటికి అంటారు. ఒకవేళ మీరు డిసైడ్ కాకపోతే వాళ్ళు ఏది డిసైడ్ అయితే దానికి వెళ్ళిపోతారు. కవిత గారిని అభిమానించే కూడా వెనక్కిపోతారు. కాబట్టి కవిత గారు షర్మిల గారి అనుభవం చూసుకున్న వర్తమాన రాజకీయ ఇంట్లో సమస్య ఇంట్లో పడి, ఒకవేళ కేసీఆర్ గారు మీకు వద్దనుకున్నారనుకోండి,
మీరు ఇంకా ఆ వారసత్వం కొత్త రాజకీయాలు తెచ్చుకోవాల్సిందే. కొత్త కాబట్టి పార్టీలు, కవిత కొత్త గారి రాజకీయాలు. ఎపిసోడ్లో ఆమె అనుభవాలు గుణపాఠాలు చేసుకొని ఇంట్లో పరిష్కరించుకుంటే అది మంచి అవుతుంది. అలా కాకుండా కేసీఆర్ గారు ఏం తప్పు చేశారు, కేటీఆర్ గారు ఇవన్నీ చర్చ ఇదిలో పెడితే అది వర్కౌట్ కాదు. ఒక దశ దాటిన తర్వాత రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఏం ఫ్యాక్టర్స్ నడిచాయి అవన్నీ కూడా తెలంగాణలో ఇంత రాజకీయం ఎప్పుడు జరగదు. ఇంత క్యాస్ట్ పాలిటిక్స్ కానీ ఫ్యామిలీ పాలిటిక్స్ కానీ ఇప్పుడు ఫ్యామిలీ పాలిటిక్స్ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యి మరి అవి ఎలా జరుగుతాయి ఏంటి అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నానండి. ప్రయాజ్ అంతేగా.